గుంటూరులో 2,27,00,000తో నిర్మించిన సఖీ నివాస్ ను మంత్రి సంధ్యారాణి ప్రారంభించారు. మహిళల రక్షణ కోసమే సఖీ నివాస్ భవనాలు నిర్మిస్తున్నామని చెప్పారు. సఖీ నివాస్ భవనంలో 100 మంది మహిళలు నివసించొచ్చని వివరించారు. వైసీపీ హయాంలో మహిళలపై జరిగిన దాడులు మర్చిపోయి ఆ పార్టీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి సంధ్యారాణి అన్నారు. అమ్మకు వందనం పథకం త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. అభివృద్ధి పాలన 2 కళ్ళలుగా చక్కగా వెళ్తుంది కాబట్టి ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. మేమేమైనా చెయ్యలేకపోతున్నాము అంటే మేము ప్రజలకు చెప్పుకోగలుగుతున్నాం. మేము మే నుంచి మాకు ఈ అమ్మకి వందనం ఇస్తాం అనుకుంటున్నాం. ప్రజలు యాక్సెప్ట్ చేశారు. అలాగే రైతు భరోసా మే నుంచి ఇస్తాము అన్నాం. ప్రజలు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళలాగా 250 పెంచుకొని వెళ్ళిన బాపత్తులు కాదు వీళ్ళు. ఒకేసారి అన్నారు 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. మొత్తం ప్రపంచం మొత్తం మీద 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినటువంటి నాయకుడు ఎవరూ లేరు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారే అని ప్రజలు గుర్తించారు. తర్వాత వికలాంగులకు 6,000 గాని, పూర్తిగా రోగాల బారిన పడినటువంటి వాళ్ళకి అంటే 10,000 రూపాయలు గాని, పూర్తిగా మంచం పట్టినటువంటి ఇంకొక మనిషి సహాయం తీసుకుంటున్న వాళ్ళకి 15,000 రూపాయలు గాని ఇస్తున్న ప్రభుత్వం ఒక కూటమి ప్రభుత్వమే. అది చంద్రబాబు నాయుడు గారు ధైర్యంగా చెప్పగలం మేము. కాబట్టి మమ్మల్ని కామెంట్ చేసే అర్హత లేదు వాళ్ళకి, మమ్మల్ని అనే అర్హత లేదు. వాళ్ళందరూ రెడ్ బుక్ అంటే చెమటలు పట్టి ఒక్కొక్క రాష్ట్రం వదిలి వెళ్ళిపోయి హాస్పిటల్లో ఊరికనే జాయిన్ అయిపోతున్నారు. రెడ్ బుక్ లో ఏంటంటే పూర్తిగా గత 5 సంవత్సరాలు అక్కడ ఉండే రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మహిళలను అవమానపరుస్తూ, అలాగే రాజ్యాంగబద్ధంగా కాకుండా అవమానపరిచే విధంగా ఇట్లతో, అలాగే అక్కడ అధికారులు వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేయకుండా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా శిక్షించడం జరుగుతుంది అని చెప్పారు. అంతేగాని అందరినీ రెడ్ బుక్ లో చేరుస్తామని చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన అక్రమాలు, అన్యాయాలు, ద్రోహాలు, నేరాలు, కుట్రలు అవన్నీ వాళ్ళకి తెలుస్తున్నాయి, బయటకు వస్తున్నాయి. కాబట్టి అవన్నీ వాళ్ళకి భయపడి అంటున్నారు తప్పగాని మేమైతే సంక్షేమ అభివృద్ధి పాలన చంద్రబాబు నాయుడు గారు 2 కళ్ళలా ముందుకు వెళ్తుంది. కాబట్టి ప్రజలందరూ క్షేమంగా ఉన్నారు. ఈసారి ఆయన స్థాయి ఎవరున్నారంటే వెతికితే దొరకరేమో బహుశా. ఎందుకంటే అంత దిగజారిపోయిన స్థాయి ఆంధ్రప్రదేశ్ లో ఇంకెవరికీ లేదు. జగన్మోహన్ రెడ్డి లాగా హత్యలు, నేరాలు, ఘోరాలు, ఇంట్లో తల్లిని మెడపట్టుకుని బయటకు గెంటేయడం, చెల్లికి ఆస్తి ఇవ్వబడుతుందని బయటికి నెట్టేయడం, అలాగే బాబాయిని చంపడానికి ప్లాన్ చేయడం, ఇలాంటి దౌర్భాగ్య బుద్ధులు ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిని వెతకాలంటే కష్టమే. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు మేము కామెంట్ చేయిస్తాంలేండి. పగటకెళ్ళ కనొద్దని చెప్పండి. పాపం ఇంత రోజులు 5 సంవత్సరాలు తాడేపల్ల కొంపలో ఆయన కన్నది పగటకెళ్ళలే. మహానుభావుడు లెగ్గు, ఆ లెగ్గు రోజా లెగ్గు, 2 లెగ్గులు ఉన్నాయి అక్కడ. ఆ లెగ్గు వచ్చింది, కరోనా వచ్చింది. 3 సంవత్సరాల అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, పరిపాలన లేదు. ఆ తర్వాత ఆయనకు పరదాలు, గోడలు ఇవి ఉంటే గాని బయటకు రాడు. ఆయనకు మనుషులే కాదు, చెట్లు పడవు. కాబట్టి అట్లాంటి మనిషి మళ్ళీ అధికారంలోకి రావాలి అని అంటే ఏమో యుగం అంతమైపోతుందేమో, వస్తే అప్పుడు రావాలి.